ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, మనకు కెనాన్ G2010 కానీ 3010 కానీ ఇట్లాంటి ప్రింటర్లకు మనము స్కానర్ ఓపెన్ చేసి స్కానర్ చేస్తూ ఉంటే మనకి ఒకటి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. మధ్యలో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది, అనేబుల్ టు స్కాన్ సంథింగ్ అట్లా వస్తూ ఉంటుంది. ఎర్రర్ కోడ్ కూడా నేను ఇప్పుడు చూపెడతాను చూడండి, ఓకేనా. సో ఈ ఎర్రర్ కోడ్ వచ్చినప్పుడు మరి ఎట్లా దీనికి మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎర్రర్ కోడ్ వచ్చేసి 5206 and 8. ఇంకోటి వచ్చేసి మనకు 5208 సంథింగ్ 206 అట్లా వస్తూ ఉంటుంది. సో ఎనీ ఎర్రర్ కోడ్కి సంబంధించిన ఏదైనా కానీ సో దీనికి సంబంధించిన సొల్యూషన్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్లో అడగండి. మీకు ఎర్రర్ ప్రాబ్లం క్లియర్ కాకపోతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇక్కడ సెర్చ్లో మనకు టాస్క్ మేనేజర్ అని క్లిక్ చేయండి. టాస్క్ మేనేజర్లో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది చూడండి, ఓకేనా. ఈ సర్వీసెస్లో మనం ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఏమని STISVC, ఓకేనా. STISVC అనేది అని ఉంటుంది ఇక్కడ ఆప్షన్ ఒకటి, ఓకేనా. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట మనం ఖచ్చితంగా. ఫైండ్ అవుట్ చేసి ఈ నెంబర్ అయితే ఏదైతే ఉందో ఈ నెంబర్ నోట్అవుట్ చేసుకోండి, ఓకేనా. ఈ నెంబర్ నోట్అవుట్ చేసుకొని మళ్ళీ మనం టాప్లో డీటెయిల్స్కి వెళ్ళాలి. ఇప్పుడు సర్వీస్లో ఈ ఆప్షన్ వెతికాం కదా, ఇప్పుడు టాప్లో డీటెయిల్స్ వెళ్ళాలి. ఈ డీటెయిల్స్లో ఈ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఏదైతే నెంబర్ ఇప్పుడు నోట్అవుట్ చేసుకున్నారు కదా ఆ నెంబర్ ఎక్కడ ఉంది ఫైండ్ అవుట్ చేయండి, కిందికి మీదికి. సో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇదే కదా, ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా చాలా చేస్తుంటాను. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తుంటాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇట్లాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు లైక్ చేయడం అండ్ షేర్ చేయడం వల్ల మనకు కొందరికైతే ఉపయోగపడుతుంది, ఓకేనా. సో ఇక్కడ దొరికింది కదా మనకి. ఇక్కడ కొంచెం టైం పడుతుంది, చాలా ఉంటాయి. సో ఇక్కడ ఉన్నదాన్ని ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఎండ్ టాస్క్ అనాలి, ఓకేనా. సో ఇదే దాని మీద క్లిక్ చేసి ఎండ్ టాస్క్ అనాలి, ఓకేనా. అస్సలు మీరు ప్రాబ్లం ఏది ఎర్రర్ ప్రాబ్లం వచ్చింది, స్కాన్ అవ్వట్లేదు అనే వాళ్ళకైతే ఇటువంటి సొల్యూషన్ అయితే ఈజీగా ఉంటుంది. ఇట్లా 2-3 ఉన్నా కూడా ఒకటి మీరు ఎండ్ టాస్క్ చేసి చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే సర్వీస్లోకి రావాలి. ఎండ్ టాస్క్ చేసిన తర్వాత సేమ్ అక్కడనే అదే STISVC అని వచ్చేసి మళ్ళీ ఎండ్ టాస్క్ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ నొక్కాలి. సో ఇట్లా ఎర్రర్ కోడ్స్ ఎన్ని ఉంటే అన్నీ కూడా అక్కడి నుంచి క్లియర్ చేసుకోండి. సర్వీస్లోకి రావాలి, ఆ STISVCకి రావాలి, ఆ కోడ్ నోట్ అవుట్ చేసుకోవాలి. మళ్ళీ పైన డీటెయిల్స్కి రావాలి, డీటెయిల్స్కి వచ్చేసి మళ్ళీ ఎండ్ టాస్క్ కొట్టాలి, మళ్ళీ సర్వీస్కి వచ్చి స్టార్ట్ చేయాలి. జస్ట్ 3 స్టెప్స్ చేసి మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి చూడండి. ఇదిగోండి, నేను మీ ముందే ఎంత ఫటాఫట్ చేసేసి ఇదిగోండి స్కానర్ స్టాప్ అయిన ఎర్రర్ కోడ్ ఇప్పుడు రావడం లేదు, మీకు లైవ్లో చూపెడుతున్నా చూడండి. సో ఈ విధంగా మనం ప్రతి వీడియో చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ఏమైనా ఉంటే కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ.